హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని చూద్దాం. ఒకవేళ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా వీడియోస్ చేయగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు ఆ బొకే ఎవరు పంపించారా అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, ఇప్పుడు మీకే కాదు నాకు కూడా థ్రెట్ ఉంది, ఇప్పుడు నాకు కూడా ఎవరో బొకే పంపించారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇంతలోపే ఇక్కడ ఉన్నటువంటి ఈ సెరెన్ అంటుంది, ఇదొక శాపం అని అరుస్తూ ఆ అమ్మాయి అక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే తనని అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ బెజో హీరోయిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వీళ్ళు అంటారు, చావు గురించి నీకు నిజంగా ఏం తెలీదా అని. అతను చనిపోయినందుకు నాకు కూడా బాధగా ఉంది, కానీ చనిపోయినందుకంటే నా డబ్బులు ఇవ్వనందుకు అని చాలా ర్యూడ్గా మాట్లాడతాడు. అలాగే హీరోయిన్ అంటుంది, ఆ బొకేస్ నువ్వు పంపించకపోతే ఎవరు పంపిస్తున్నారని, అది నాకలే తెలుస్తుందని బెజో అంటాడు. అండ్ అలాగే నువ్వు మమ్మల్ని ఫాలో చేసేటప్పుడు ఎవరైనా ఈ బొకేని సెండ్ చేయడం చూసావా, నువ్వు మొత్తం మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉన్నావు కదా అని అంటాడు. అయితే ఆ విషయం నేను మీకు చెప్తాను, ఎవరు పంపించారు, కానీ ఇప్పటివరకు అయితే నాకు ఆ విషయం తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా నేను మీకు ఫ్రీగా మాత్రం ఏ పని చేసి పెట్టాను, ఖచ్చితంగా మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఆ బెజో అంటాడు. ఈ డాక్టర్ ఆ పని మనిషితో అంటూ ఉంటుంది, ఇది ఎలా వచ్చిందో ఒకసారి కనుక్కోమని చెప్పి. అప్పుడు ఈ పని మనిషి అంటుంది, మీరు ఆల్రెడీ దాన్ని ఆ డిటెక్టివ్కి అప్పగించారు కదా అని. అయితే నెక్స్ట్ ఆ డిటెక్టివ్ ఒక దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బొకే ఎవరు సెండ్ చేశారని. అంతలోపే ఆ బొకేని ఎవరైతే సెండ్ చేశారో అతను అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతను, ఈ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది, ఈ బొకేను పంపించాలి, అందుకు నాకు చాలా మనీ వచ్చింది, ఇదంతా ఆన్లైన్లోనే జరిగింది అని అతను చెప్తాడు. అయితే అతని దగ్గర ఉన్న ఆ నెంబర్కి హీరో కాల్ చేస్తాడు, కానీ అది నాట్ రీచబుల్లోనే వస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కూడా చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, ఈ బొకే ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి. తనకు అక్కడ యూజ్ అయి ఉంటుంది. తర్వాత హీరో కూడా ఫోన్లో చెక్ చేస్తూ ఉంటాడు ఆ పూల గురించి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఎవరికైనా ప్రపోజ్ చేయబోతున్నావా, డేట్కి వెళ్తున్నావా అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మెల్లిగా. హీరో వెళ్ళి ఏదో విషయాన్ని కనుక్కుంటాడు. అయితే అతను ఏదో కనిపెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. హీరోయిన్ ఆ నర్సరీకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది, ఇలాంటి బొకేస్ ఇక్కడెక్కడైనా దొరుకుతాయని చెప్పి. అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది, ఇక్కడ చాలా వర్క్షాప్స్ పూలు విడివిడిగా దొరికి ఉంటాయి, వాటిని కలిపి ఒకటిగా అమ్మేస్తూ ఉంటారని తను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సీన్లో ఈ సెరెన్ అయితే ఈ హీరోయిన్కి కాల్ చేస్తుంది. తను హాస్పిటల్కి వెళ్ళి తనని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సెరెన్ చెప్తూ ఉంటుంది, నాకైతే ఎవరు లేదు, మా పేరెంట్స్ ఉన్నా కూడా లేనట్టే, మా పేరెంట్స్కి నేనంటే అస్సలు ఇష్టం లేదు. నాకు ఒక అక్క ఉండేది, తను కూడా నీలాగే చాలా తెలివైనది, చాలా మంచిది. తను నా వల్లే చనిపోయింది. తను యాక్సిడెంట్ నాకు అవ్వబోతుంటే నన్ను కాపాడి తను ఆ కార్ కింద పడి చనిపోయిందని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పటి నుంచే మా పేరెంట్స్ నాతో మాట్లాడట్లేదు, ఒకవేళ నేను చనిపోయినా కూడా వాళ్ళు నా కోసం ఏడుస్తారా లేదా అని చెప్పి ఆ సెరెన్ చాలా హీరోయిన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఎవరు ఉన్నా లేకున్నా నేను నీ కోసం ఉన్నాను, నువ్వు బాధపడకు అని తనకి ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఈ ముసలాయన ఉంటాడు కదా, తన్ని స్పై చేస్తూ ఉంటాడు. అయితే తను ఒక ఫ్లవర్ షాప్ నుంచి బయటికి రావడం చూసి ఆ ఫ్లవర్ షాప్ లోపలికి వెళ్ళి, ఈ ముసలాయన ఈ కెఫే ఓనరే కదా, అతను మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, ఇలాంటి ఫ్లవర్స్ కావాలని అడిగాడా అని తనని అడుగుతూ ఉంటాడు. అయితే ఇలాంటి ఫ్లవర్స్ ఎవరు కావాలి అని ఇక్కడికి వచ్చారో ఆ సీసీటీవీ ఫుటేజ్ని షాప్ అతను చూపిస్తారు. అయితే అందులోకి వచ్చింది ఎవరు అనేది హీరో కనిపెట్టేస్తాడు. అతను ఎవరో కాదు, ఈ జోయే అయ్యి ఉంటాడు, తనే ఇదంతా చేసి ఉంటాడని హీరో కనిపెట్టేసి అతని దగ్గరికి వెళ్ళి తనని షర్ట్ పట్టుకొని అడుగుతుంటాడు, ఎందుకురా ఇదంతా చేస్తున్నావు, నువ్వే ఇదంతా చేస్తున్నావు అని నాకు అర్థమైంది, అసలు ఆ బొకే నువ్వే పంపించావు కదా, ఎందుకు ఇదంతా చేసావు అన్నప్పుడు అప్పుడు జో చెప్తాడు, నిజాన్ని బయటికి రప్పేయడానికే నేను ఇలా చేశాను, ఎందుకంటే ఆ బొకే పంపిస్తే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనే నేను కావాలనే దాన్ని పంపించాను అని ఈ జో అంటాడు. అయితే నువ్వు కనిపెట్టింది ఏంటో చెప్పు అన్నప్పుడు హీరోయినే ఇదంతా చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు ఆ బొకే వచ్చినప్పుడు డాక్టర్ లీ దగ్గరికి, కానీ హీరోయిన్ మాత్రమే ఇదంతా ఎవరు చేశారు పంపించారు అన్నట్టు కొంచెం తేడాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. సో తనే అయి ఉంటుందని హీరోకి ఈ జో చెప్తాడు.
హీరో మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోడు. ఒకవేళ నువ్వే ఇదంతా చేసి ఉంటే మాత్రం నేను నీ ప్రాణం తీసేస్తా అని అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఈ విక్టిమ్ చనిపోయాడు కదా! అతని ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ దగ్గర ఆ కార్డ్ ఉంటుంది కదా! బొకేలో వచ్చింది. దాన్ని తీసుకొని ఉంటుంది ఫోటో. తర్వాత హీరోని కలిసి ఇదంతా చెప్తుంది. నేను ఈ కార్డ్స్ ఈ ముగ్గురికి వచ్చాయి కదా! ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కార్డ్స్ వచ్చాయి. అందరికీ ఒకే రకమైన కార్డ్స్ అయితే రాలేదు అని వీళ్ళు కొంచెం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నప్పుడు హీరో అంటాడు, వాడు జోగాడు నిన్నే అనుమానిస్తున్నాడు. ఆ బొకే అయితే వాడే పంపించాడంట అని జరిగిన విషయాన్ని హీరోయిన్‌కి చెప్తాడు. హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఏంటి నేనేం చేశాను? నేను ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నా కదా! నేనేం చేయలేదు అని. అప్పుడు హీరో అంటాడు, అవును నేను నిన్ను నమ్ముతున్నాను అని. తర్వాత సీన్‌లో ఈ బెజోకి ఎవరో డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే అది ఇచ్చింది ఎవరో కాదు, ఈ జోయే అయి ఉంటాడు. అతను ఎందుకు డబ్బులు ఇచ్చాడో ఇప్పుడు మనకు తెలీదు. ఈ డాక్టర్ లీ ఉంటుంది కదా! తన ఇంట్లో ఒక రూమ్‌లోకి వెళ్తుంది. అదొక చిన్న పిల్లల రూమ్‌లా ఉంటుంది. అక్కడ ఒక ట్రైన్ సెట్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనకు తెలీదు. తర్వాత హీరో ఈ కేసు విషయమై ఒక ఫైల్ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతని చీఫ్ తన దగ్గరికొచ్చి, "అరేయ్! నిన్ను ఏ కేసు చూడమన్నా నువ్వు ఏ కేసు చూస్తున్నావు? అస్తమానం ఈ కేసుల వెంట పడుతూ ఉంటావేంట్రా? అసలు నీకేమైనా అర్థమవుతుందా? నీకు వేరే పని లేదా?" అని అతన్ని తిడుతూ ఉంటాడు. అయితే ఈ చీఫ్‌ని హీరో అంటాడు, "ముందు ఈ కేసు నాకు ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత మీరు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను" అంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్ పార్క్ సూ వైపు చూసి, "నువ్వు నీ పార్ట్నర్ మీద కొంచెం కన్నేసి ఉంచడం మంచిది. వీడేదో తేడాగా ఉన్నాడు." చావాల అపార్ట్మెంట్లో హీరో ఒక సీసీటీవీ ఫుటేజ్‌లో ఒక అతన్ని గమనిస్తాడు. అయితే అతని యొక్క అడ్రస్‌ని హీరో కనుక్కొని అతని దగ్గరికి వెళ్ళి కలవాలనుకుంటాడు. ఇంకోవైపు హీరోయిన్ కూడా తనొక పువ్వు కోసం వెతుకుతూ ఉంటుంది. అది లిల్లీ ఆఫ్ వ్యాలీ అనే పువ్వు. కానీ అది అక్కడ ఎక్కడ కూడా లభించదు. తను నిరాశగా బయటికి వస్తుంది. హీరో ఈ కనుక్కున్న వాళ్ళ అతని ఇంటికి వెళ్ళి, "మీరు చావాళ్ళ ఇంటికి వచ్చారు కదా డెలివరీ చేయడానికని" ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, "అవును నేనే చేశాను. కానీ అతను ఎవరో నాకు తెలీదని" అంటాడు. అయితే ఇతని ఇంట్లోకి హీరో చూస్తాడు. తనక్కడ చూసి ఏదో షాక్ అవుతాడు. ఏదో విషయాన్ని చూసి ఉంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ ఒక షాప్‌కి వెళ్తుంది. ఆ షాప్‌లో ఆ ఫ్లవర్ గురించి అడుగుతుంది. అక్కడ ఉన్న అమ్మాయి కూడా, "అవును ఈ ఫ్లవర్ మా దగ్గర ఉందని" చూపిస్తుంది. అలాగే తన దగ్గర ఉన్న ఆ బొకే ఫోటో కూడా చూపించి, "ఈ బొకే మీ షాప్‌లో తయారైందా?" అన్నప్పుడు, "ఈ బొకేలో ఉన్న పువ్వులన్నీ ఇక్కడ దొరుకుతాయి మా షాప్‌లో" అని చెప్తుంది. అక్కడే కొన్ని కార్డ్స్ ఉండటం కూడా హీరోయిన్ చూస్తుంది. అలాగే తను వెళ్ళిపోయేటప్పుడు ఒక ఫోటోని చూస్తుంది. తను షాక్ అవుతుంది. వెనక్కి తిరిగి ఈ ఈ అమ్మాయి ఎవరు అని అడిగినప్పుడు, అయితే అందులో పనిచేసే అమ్మాయి చెప్తుంది, "తనే మా షాప్ ఓనర్" అని చెప్తుంది. అయితే హీరోయిన్ బయటకొచ్చేస్తుంది. సడెన్‌లీ అక్కడ హీరోని చూస్తుంది. అప్పుడు హీరో అంటాడు, "నువ్వు నాకంటే ముందుగానే కనుక్కున్నావా ఈ అడ్రస్‌ని" అన్నప్పుడు, "ఏమైంది" అని అయితే వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి ఫోటోను హీరోయిన్ చూస్తుంది కదా! ఆ ఓనర్‌దే. ఆ అమ్మాయి ఎవరో కాదు. ఇంతకుముందు రీసెట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి కూడా వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి షాపే ఇదన్నమాట. కానీ ఆ అమ్మాయి రీసెట్ అయ్యి ఉండదు. అయితే హీరో కూడా ఇంతకుముందు ఒకతని ఇంట్లో ఒక ఫోటో చూసి ఉంటాడు. అందులో ఉన్న అమ్మాయి హస్బెండే ఇతనన్నమాట. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. అది వాళ్ళ ఇల్లు అన్నమాట. వీళ్ళు ఆ అమ్మాయి రీసెట్ కూడా అవ్వలేదు. కానీ ఈ పువ్వులు ఇక్కడి నుంచి, ఈ బొకే ఇక్కడి నుంచి ఎలా వస్తుందని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సీన్‌లో హీరో ఈ ఫస్ట్ చనిపోయిన ఒక అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి వాళ్ళ ఫియాన్సీ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, "మీ ఫియాన్సీ మీకేమైనా పువ్వుల బొకే గురించి చెప్పిందా" అని. అప్పుడు అతను, "అవును ఈ విషయం మీకెలా తెలుసు" అన్నప్పుడు, "అసలు ఏం జరిగిందో చెప్పని" హీరో అంటాడు. అయితే ఈ అమ్మాయి ఇంటి ముందు ఎవరో బొకే ఉంచి ఉంటారు. అయితే తను తన బాయ్ ఫ్రెండే పంపాడనుకోని అతనికి కాల్ చేసి, "నాకు ఈ పువ్వుల శాపం గురించి ముందే తెలుసు. నువ్వు నాకు పువ్వులు పంపి శాపం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇదంతా నువ్వు మానేసేయ్" అని ఆ అబ్బాయిని ఈ అమ్మాయి చనిపోయింది కదా! ఆ అమ్మాయి తిడుతుంది. సో, అదే చెప్పి ఉంటాడు ఈ హీరోకి ఇతను. హీరోయిన్ వీళ్ళ రీసెట్ టీమ్ దగ్గర కలిసి మాట్లాడుతూ ఉంటుంది. తను ఆ బొకేలో కొన్ని కార్డ్స్ వస్తాయి కదా! ఆ కార్డ్స్‌లో ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క స్లోగన్ లాగా కొంచెం రాసి ఉంటుందన్నట్టు. అయితే ఇదేమైనా మీకు తెలుసా అని వీళ్ళ ఇద్దరికీ వాటిని చూపిస్తుంది. వీళ్ళు కూడా అది చూసి ఇదేదో కొంచెం తేడాగా ఉంది. ఇదేదో కొంచెం శాపం అయిన వర్డ్స్ లాగా ఉన్నాయని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఈ జో ఎవరైతే ఉంటారో బెజోని కలిసి, "నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేస్తున్నావా?" అని అడుగుతూ ఉంటాడు. అయితే
అప్పుడు ఈ బెజో అంటాడు, నిజంగానే ఆ బొకే వస్తే అందరూ చనిపోతూ ఉన్నారు, ఇది నిజమేనా అడిగినప్పుడు, ఏంటి నీకు నిజంగా ఇప్పుడు భయం స్టార్ట్ అయిందా, ప్రాణం మీద తీపి వచ్చిందా అని ఇతను నవ్వుతాడు. తర్వాత హీరోయిన్ ఈ వర్డ్స్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ వర్డ్స్ అన్నీ కూడా పీసెస్ ఆఫ్ డెస్టినీ అనే ఒక బుక్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్ తీసుకొని అందులో ఉన్న బొమ్మలని, అందులో ఉన్న వర్డ్స్ని మొత్తం క్యాల్కులేషన్ వేసి చూస్తుంది. అప్పుడు హీరోయిన్ షాక్ అయిపోతుంది. హీరోయిన్లు ఇద్దరు కలిసి ఈ ఫ్లవర్ షాప్కి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటారు, మీకు ఈ ఫ్లవర్స్ ఎవరైతే డెలివర్ చేయమని చెప్పారో వాళ్ళ అడ్రస్ మాకు కొంచెం ఇస్తారా అన్నప్పుడు తను చెప్తుంది, మేము మా కస్టమర్స్ నెంబర్స్ని అలా ఎవరికి ఇవ్వకూడదు, అది మాకు రూల్స్కి వ్యతిరేకం అన్నప్పుడు ప్లీజ్ మీరు కొంచెం మాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు, మీరు ఏం చేయాలనుకున్నా ప్రొసీజర్గా ఫాలో అవ్వండి, ఇదంతా నేను ఇప్పుడు చేయలేను అని వాళ్ళకు చెప్తుంది. హీరోయిన్ ఏదైతే కనిపెట్టిందో అది హీరోకి చెప్పి ఉంటుంది. అలాగే తను చెప్తూ ఉంటుంది, ఈ బుక్లో ఏదైతే జరిగిందో దాని ప్రకారమే ఈ 3 చావులు కూడా ఇప్పటి వరకు అయ్యాయి, ఒకసారి చెక్ చేయమని అంటుంది. వాళ్ళిద్దరూ దాన్ని చెక్ చేసి నిజంగానే ఇందులో ఏదైతే ఉందో అలాగే వాళ్ళు కూడా చనిపోతున్నారని తెలుసుకుంటాడు హీరో. సో అప్పుడు అతను షాక్ అవుతాడు, నువ్వు చాలా జీనియస్, భలే కనిపెట్టావని చెప్పి. తర్వాత ఈ డాక్టర్ ఉంటుంది కదా, తను ఆ పిల్లల బెడ్రూమ్ ఉంటుంది కదా, లోపలికి వచ్చి ఒక కబోర్డ్ తెలుస్తుంది. అప్పుడు అందులోంచి ఒక బేబీ వస్తుంది. అయితే తను ఎవరో కాదు, ఈ డాక్టర్ వాళ్ళ కూతురు అన్నమాట. తను చెప్తూ ఉంటుంది, అమ్మ నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు నన్ను ట్రైన్ ఎప్పుడు ఎక్కిస్తావు అన్నప్పుడు నేను నిన్ను త్వరలోనే ఆ ట్రైన్ని ఎక్కిస్తాను, నేను నీకు మాటిస్తున్నానని ఆ డాక్టర్ చెప్తుంది. తర్వాత ఈ హీరోయిన్ ఆ ఫ్లవర్ షాప్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఈ ఫ్లవర్ షాప్ అమ్మాయికి కొంచెం ప్రెగ్నెన్సీ ప్రాబ్లంగా ఉంటుంది. సో ఒక ఆవిడ్ని కలిసి అడుగుతుంది, మందులు ఇస్తారా ఏమైనా అన్నప్పుడు, ఆ అమ్మాయి ఇది ఒక 100 సంవత్సరాలకు పూసే పువ్వుతో తయారు చేసింది, ఖచ్చితంగా నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నప్పుడు తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, నిజమేమో అనుకొని. అయితే హీరోయిన్ ఆ అమ్మాయి ఫోటోను తీసి హీరోకి పంపిస్తుంది. అయితే తను ఒక పెద్ద ఫ్రాడ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు రీసెట్కి ముందు ఆ హీరోయిన్కి గతం ఏం జరిగిందో తెలుసు కదా. సో ఆ మందులు వాడటం ద్వారా చాలామంది ఆడవాళ్ళ హెల్త్ ఖరాబ్ అయిందని ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో తనకు మనీ ఇవ్వబోతుంటే హీరోయిన్ వెళ్ళి ఆపి తనకు పెద్ద ఫ్రాడ్ అని చెప్తుంది. అప్పుడు హీరో కూడా అక్కడికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేస్తారు. అయితే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ నుంచి తను బయటకు వస్తుంది, ఆ ఫ్లవర్ అమ్మాయి. తను చెప్తుంది, మీరు నన్ను చాలా కాపాడారు, థ్యాంక్ యూ అని చెప్పి. అయితే ఇక్కడ ఎవరైతే డెలివరీ చేశారో వాళ్ళ గురించి అయితే చెప్తుంది, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది వీళ్ళకు. నెక్స్ట్ డే కూడా హీరోయిన్లు అమ్మాయిని కలిసి మీరు నెక్స్ట్ డెలివరీ కూడా ఇవ్వండి, వాళ్ళు ఎవరో కూడా మాకు ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్ను కూడా మాకు ఇవ్వండి అని చెప్తారు. అయితే తర్వాత ఈ సెరెన్ వెళ్తున్నప్పుడు జో అక్కడ కనిపిస్తాడు. అయితే జో వెళ్ళి అక్కడ బెజోను కలవటం చూస్తుంది. తన ఫోన్లో వీడియో తీస్తుంది. ఫ్లవర్ అమ్మాయి ఇచ్చిన అడ్రస్తో హీరో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అయితే ఈ అమ్మాయే డెలివరీ చేసిందనమాట. అయితే నువ్వెవరికి ఎలా చేసావు అన్నప్పుడు, నేను గూగుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, నాకు చాలా శాలరీ ఇస్తా అన్నారు, అందుకే నేను చేశాను అని చెప్తారు. అయితే ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా జరిగి ఉంటుంది. దీన్నే హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బుక్లో ఉన్న విధంగా చనిపోతున్నారని చెప్పి ఈ టీం వాళ్ళందరికీ హీరోయిన్లు చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అంతలోపే సెరెన్ అంటుంది, ఇదంతా చేసేది జోనే, బెజో ఇద్దరు మాట్లాడుకోవడం నేను చూశాను, వీడియో తీశానని. ఆ వీడియోని వీళ్ళకు చూపిస్తుంది. ఆ వీడియో చూసి వీళ్ళందరూ కూడా అతన్ని తిడతారు, మీరిద్దరు కలిసి ఏం చేస్తున్నారని. హీరో అయితే చాలా తిడతారు అతన్ని. తిట్టినప్పుడు అతను బయటకు వెళ్ళిపోతాడు. అరే నువ్వు ఎందుకు మాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు, ఇందులో నీ పాత్ర కనుక ఉందని తెలిసిందంటే నీ ప్రాణం మొత్తం తీసేస్తానని హీరో అతన్ని బాగా తిడుతాడు. ఈ బెజో ఆ డాక్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ బెజో అంటాడు, నీ సీక్రెట్స్ నాకు తెలుసు, నేను మిగతా వాళ్ళందరికీ చెప్పేస్తానని. అప్పుడు ఈ డాక్టర్ కూడా, నీ సీక్రెట్స్ కూడా నాకు తెలుసు, నువ్వు రీసెట్ ఎందుకు అయ్యావో కూడా నాకు తెలుసు అని అంటుంది. ఇదంతా కాదు, ఒకరికొకరం హెల్ప్ చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వస్తారు.
హీరో ఒక సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తూ ఉంటాడు. అందులో ఒక అతను ఉంటాడు. అతనే ఈ బొకేని ఒక ర్యాక్‌లో పెట్టి ఉంటాడు కదా! అతను. అయితే అతన్ని వచ్చి హీరో వెంటనే కలుస్తాడు. మీరెవరితో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు కదా! ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి. అదిగో అలా వెళ్తుంది అని ఇతను చూపిస్తాడు. వెంటనే హీరో తన వెనుక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి కారేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. హీరో తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ వెళ్ళిన ఆవిడ ఎక్కడికో వెళ్ళలేదు. ఈ డాక్టర్ లీ ఇంటికే చేరుకొని ఉంటుంది. హీరోకి ఈ ఫ్లవర్ అమ్మాయి ఫోన్ చేసి ఆ బొకే మళ్ళీ డెలివరీ వచ్చింది. ఎక్కడికో నాకు తెలిసింది అన్నప్పుడు హీరో వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇటు హీరోయిన్ కూడా కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఎక్కడికో కాదు ఈ షాప్ దగ్గరికే వచ్చి ఉంటుంది. హీరోయిన్‌లు షాప్ దగ్గరికి వచ్చేస్తుంటారు. హీరో పిలుస్తాడు. వెంటనే తను వెనక్కి తిరిగి చూసినప్పుడు చాలా పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. ఆ షాప్ మొత్తం పేలిపోతుంది. ఇక్కడేం జరిగుంటుందంటే ఆ ఫోన్‌లో ఫ్లవర్ అమ్మాయి చెప్పి ఉంటుంది. ఈ డెలివరీ ఎక్కడికో కాదు నా దగ్గరికే వచ్చిందని చెప్పి ఉంటుంది. ఈ డాక్టర్ లీ కూడా ఏదో వింతగా చూస్తూ ఉంటుంది. తనే ఏదో నిజంగా చేసినట్టుగా. అంతేకాదు తన ముందు అదే బుక్కు 'పీసెస్ ఆఫ్ డెస్టినీ' బుక్కు ఉంటుంది. ఇదొక పెద్ద సస్పెన్స్‌గా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.